మీ గ్రామంలో ఒక పెద్ద ఉన్నారు ఇక్కడ, మీరు కొన్ని తెలుసుకుందాం. మీ పేరేంటండి? బ్రహ్మారావు చౌదరి అండి. రామరావు చౌదరి. బ్రహ్మారావు చౌదరి గారు, మీరేంటి ఈ గ్రామేనా? ఈ గ్రామం. పిహెచ్సికి నేను వచ్చి 6 మాసాల నుంచి నాకు అప్పు చెప్పారండి, అంటే అనాథరాజుడు గాను. ఇప్పుడు మీరు వింటున్నారు కదా, రాత్రి ఎప్పటి నుంచో చెప్తున్నా ఉండేది నైట్ ఒక వాచ్మెన్ ఉండాలని. ఇబ్బంది కదా, మాకు ఇక్కడ ఇబ్బంది ఉంది. మరి మేము అప్పని రాలేం కదా, చుట్టూ ఉన్న అందరినీ చాలా జాగ్రత్తగా, అసలు లోనికి ఎంటర్ అవ్వద్దు ఎవరో కూడా అని మన కంట్రోల్లో ఉందండి. ఇప్పుడు కరెక్టే. నేనేమంటానంటే అర్ధరాత్రి వరకు ఆడపిల్ల కల్లారే గారు ఒక దిక్కు ఉండాలి కదా. ఒక పాప ఎవరో వస్తుంది, ఇప్పుడు ఎవరో అసిస్టెంట్ ఒక అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయి లీవ్ పెడితే ఒక్కతో ఉండాలంట. అవునండి. వాచ్మెన్ ఉండాల్సిన అవసరం ఉందా? మరి మీ గ్రామం పెద్దలందరూ కలెక్టర్ గారిని కలిసి లేదా డిఎంహెచ్ ని కలిసి ఈ సమస్యను దృష్టికి తీసుకెళ్ళాల్సిందా లేదా? మేము ఎమ్మెల్యే సమస్యకి ఎమ్మెల్యే తీసుకెళ్ళామండి. ఆయన డిఎంహెచ్ దగ్గరికి వెళ్తున్నాడు. ఎందుకంటే మీ గ్రామం మంచి పేరు ఉంది, ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది. ఎవరో ఇక్కడ వచ్చి చాలా హాస్పిటల్ తిరుగుతాం రాష్ట్రం అంతా. ఈ హాస్పిటల్ అంటే ఊరు బయట ఉంటుంది కాబట్టి తాగే వాళ్ళకి మంచి ప్లేస్ ఉంది ఇక్కడ ఊరు బయట. లేదు ఇప్పుడు మానేసారు. అక్కడ డ్రింక్ పార్టీ 10-11 వరకు అక్కడ ఎక్కువ మంది అబ్బాయిలు వచ్చి డ్రింక్ పార్టీ చేసుకుంటారు సార్. ఎదుర్కొంటా ఇంకా స్ట్రైట్ గా కనిపిస్తుంది సార్. ఎదుర్కొంటానే ఇంకా గమ్మున డోర్ వేసుకుంటారంటే డోర్ వేయకూడదు. అప్పుడే 9-10 లోపు డోర్ వేయకూడదు సార్. ఏకంటే ఎదుర్కొంటానే ఇంకా ఉండవలసి వస్తుంది సార్. రోజు అదే పని సార్. సర్వీస్ చేయడం కాక సాయంత్రం చీరలు పడిన తర్వాత తాగుబోతులకు అడ్డాగా అమ్మాలి. ప్రతి హాస్పిటల్ ఇక్కడనే కాదు, నేను కృష్ణా జిల్లాలో చూసాం అక్కడ పరిస్థితి. ఇక్కడ చూస్తే అమ్మాయి చదువుతుంది మన స్టాఫ్ నర్సు, వీళ్ళందరూ వెళ్ళిపోతారు. డాక్టర్ గారు వీళ్ళందరూ 4ంటికి సర్దుకుని వెళ్ళిపోతారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇక 4 to 8 ఒక అమ్మాయి ఉండాలి. 8 నుంచి రాత్రి తెల్లవారు దాకా ఒక ఆమె ఉండాలి. మరి ఈ పరిస్థితిలో ఇక్కడ తాగుబోతులు అడ్డాగా మారిపోయింది. చూస్తుంది కదా, భయంగా బతుకుతున్నామని. ప్రభుత్వం వాళ్ళు ఏంటంటే ఇక్కడ జరిగిన తర్వాత వస్తారు, అప్పుడు విచారణ కమిటీ, పరామర్శలు, హోంమంత్రి గారు మాట్లాడటం, వీటన్నిటికంటే ముందు రక్షణ కల్పించారు. మనం కనీసం ఒక గట్టి బలమైన వాచ్మెన్ వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాచ్మెన్ వేయాలండి ఇక్కడ, తప్పకుండా ఎప్పటి నుంచి చెప్తాను. మన బ్రహ్మారావు చౌదరి గారు కూడా చెప్తున్నారు, ఇక్కడ వాచ్మెన్ అవసరం ఎంతైనా ఉండాలి. స్థానికులు కూడా చెబుతున్నారు. కాబట్టి ఇక్కడ మన ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పరిస్థితి ఈ రకంగా ఉన్నాయి. ఇక్కడ ముందు జనాలకి ప్రాణాలకు రక్షణ కలిగిన ట్రీట్మెంట్ చేయాల్సిన దేవుడు ఎరుగు, వీళ్ళ ప్రాణాలే అరిచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఏంటంటే పిహెచ్సి మాచవరం పిహెచ్సి అండి. అంబేద్కర్ కోనసీమ జిల్లా మాచవరం పిహెచ్సిలో మనం సడన్ గా రావడం జరిగింది. ఇక్కడ ఎలా ఉన్నాయి ఏర్పాట్లు, ఇక్కడ స్టాఫ్ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ప్రజెంట్లు ఉన్నారు, పేషెంట్స్ ఏ రకంగా జరుగుతున్నాయి మనం రావడం జరిగింది. ఇక్కడ మన డాక్టర్ గారు మనతో ఉన్నారు. మీ పేరేంటమ్మా డాక్టర్ గారు? డాక్టర్ అపూర్వ అండి. అపూర్వ గారు ఎప్పుడు అపాయింట్ అయ్యారమ్మా మీరు? నేను రీసెంట్ గా ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యానండి, జూలై అరౌండ్ అలా. ఓకే. మీరు ఎప్పుడు మీ డ్యూటీ అవర్స్? మార్నింగ్ 9 నుండి ఈవినింగ్ 4 వరకు ఉంటుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఏదైనా ఎమర్జెన్సీ అయితే మేము వస్తాం. ఆన్ కాల్ అవైలబుల్ గా ఉంటాం, 24/7 ఉంటుంది. మీ స్టాఫ్ నర్స్ ఎంతమంది ఉన్నారు మీకు? 3 అండి. వాళ్ళ డ్యూటీస్ ఎట్లా అన్నా, టైమింగ్స్ ఏంటి? 8 hour షిఫ్ట్ రొటేషన్స్ లో 3 వస్తూ ఉంటారు. మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ షిఫ్ట్. ఎన్ని గంటల డ్యూటీ వాళ్ళకి 2 to 8 ఉంటుందండి. తర్వాత మార్నింగ్ 8 నుంచి ఆఫ్టర్నూన్ 2 వరకు, మళ్ళీ 2 నుండి 8, నైట్ ఒకరు మొత్తం మార్నింగ్ 8 వరకు. ఎవరన్నా లీవ్ పెట్టారనుకుంటా, ఏంటి పరిస్థితి? 3 ఉన్నారు, ఒక లీవ్ పెడితే వాళ్ళ పరిస్థితి. మనం యూజువల్ గా అయితే వాళ్ళు షిఫ్ట్స్ కొంచెం టైమింగ్ అడ్జస్ట్ చేసుకుంటారు. లేదు అంటే లోకల్ గా ఏఎన్ఎం గానీ ఎవరినైనా మనం డ్యూటీకి నైట్ ఒక స్టాఫ్ నర్స్ అవైలబుల్ ఉంటారండి. ఒక స్టాఫ్ నర్స్ తో పాటు కంటింజెంట్ వర్కర్ గారు వాచ్మెన్ ఉంటారు. మనకు వాచ్మెన్ లేదు, సో కంటింజెంట్ వర్కర్ స్టాఫ్ నర్స్ ఇద్దరు ఉంటారు. ఊరు బయట ఉంది డాక్టర్ గారు, నైట్ ఒక్క మన స్టాఫ్ నర్స్ ఉన్నప్పుడు వాచ్మెన్ కాకపోతే ఒక 5 వచ్చారు, వాళ్ళు ఏం పరిస్థితి? అమ్మాయి సెక్యూరిటీ ఏంటి వాళ్ళు? అవునండి, మనకి యాక్చువల్ గా వాచ్మెన్ కూడా ఉండాలి. బట్ రీసెంట్ గా వచ్చిన 143 జీవోలో వాచ్మెన్ ఆర్ అంటే కంటింజెంట్ వర్కర్ ఇద్దరులో ఒకరే ఉండాలని చెప్పి మనకి జీవో వచ్చింది. ఇద్దరు ఎవరంటే కంటింజెంట్ వర్కర్ కానీ వాచ్మెన్ కానీ, అంటే క్లీనింగ్ అది చేసిన ఆవిడ, సో లేడీ ఉంటారు మోస్ట్లీ. యూజువల్లీ ఆ జీవో ప్రకారం ఇద్దరు ఒకరే ఉండాలి. కాబట్టి మనకి ఉన్నారు కాబట్టి వాచ్మెన్ లేరు. యాక్చువల్ గా వాచ్మెన్ లేకపోవడం అనేది ఒక డ్రాబ్యాక్ అండ్ ఇబ్బందికరమే. మీరు ఎక్కడన్నా మీ అధికారులకు తెలియపరిచారా నైట్ ఇప్పుడు వరైన పరిస్థితి ఎట్లా ఉంది? ఆడపిల్లలు రోడ్డు మీద ఇళ్ళలో ఉంటేనే భద్రత లేదు కదా,
ఇంత పెద్ద హాస్పిటల్లో పగలంతానే అందరు ఉంటారు, మీ అందరూ. రాత్రి కూడా ఒక్క స్టాఫ్ నర్సే ఉంటే ఆమె భద్రత ఎవరిస్తారని మీరు ఎప్పుడు అధికారులు తెలియపరిచారు? తెలియపరచామండి. ఏమంటారు అధికారులు, ఏమంటారు? జీవో ప్రకారం ఉన్నది కదా, ఇంకా మనం ఏం చేయలేము. ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఏదైనా ఎమర్జెన్సీ అయితే లోకల్ పోలీస్ స్టేషన్ కాంటాక్ట్ అయితే మనకి ఏమైనా సెక్యూరిటీ ఏర్పాటు చేస్తారు. అంటే మరి వచ్చేసి అమ్మాయిని చంపేసిన తర్వాత లోకల్ పోలీస్ వాళ్ళకి వెళ్తారు. అప్పటి వరకు మరి మనకి జీవో అట్లా ఉంది, ఏం చేయలేము. దానికి మేము కూడా అడిగాము అండ్ మాకు కూడా కావాలి కూడా. సో మేము అంటే ఒక్క స్టాఫ్ నర్స్ నే పెట్టట్లేదు కూడా, FN1 కానీ FN1 కానీ సావర్కర్ కానీ ఎవరొకరిని పెడుతున్నాము. బట్ స్టిల్ ఇద్దరు లేడీసే. వాచ్మెన్ ఇద్దరు ఉంటారు కంపల్సరీ, ఇద్దరు ఉంటారు, కంపల్సరీ ఇద్దరు ఉంటారండి. కాకపోతే లేడీస్ ఉంటారు. సో మేల్ వాచ్మెన్ ఉంటే మనకి కొంచెం బెటర్. డాక్టర్ అపూర్వ గారు వారు ఏం చెప్తున్నారంటే గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ చేస్తారు, ఇక్కడ కంపల్సరీగా నైట్ మేల్ వాచ్మెన్ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం డే టైం అంతా కూడా వీళ్ళు పాప సేవలు అందిస్తున్నారు. అట్లాగే నైట్ టైం వచ్చేసరికి ఒక స్టాఫ్ నర్స్ ఏం చేస్తారు ఇక్కడ ఉండి, వాళ్ళకు కూడా 12 hours డ్యూటీస్ ఉన్నాయి. అందులో లీవ్ పెడితే వాళ్ళ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. మరి ఇట్లా నార్మల్ ప్రాంతంలో అది ఊరు బయట ఉంది, అక్కడ పొలాల మధ్యన. కాబట్టి మన డాక్టర్ అపూర్వ గారు చెప్పినట్టుగా ప్రభుత్వం వారు స్పందించి ఇక్కడ ఏదైనా సంఘటన జరిగిన తర్వాత అయ్యో ఇట్లా జరిగిందని విచారణ కమిటీలు వేసి పాపం డాక్టర్లు ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా ఉంది. ఆమె ఏం చేస్తుంది డాక్టర్ గారు, గవర్నమెంట్ వారు స్పందించాలి, తక్షణమే ఇక్కడ నైట్ వాచ్మెన్ ఏర్పరిచి ఈ స్టాఫ్ నర్సులకి నైట్ డ్యూటీ చేసే లేడీస్ కి రక్షణ కల్పించాలని